చైతన్య ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా వచ్చాము. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. దీని ద్వారా మనం చుట్టుపక్కల పరిసరాలని క్లీన్ చేయడం అలా చేస్తున్నాము. మేమైతే జెడ్పీ హై స్కూల్‌కొచ్చాము. అయితే ఫస్ట్ రోజు ప్లాంటేషన్ చేశాము. సెకండ్ డే వచ్చేసి మార్నింగ్ ఏమో వరల్డ్ లిటరసీ కంప్యూటర్స్ డే చేశాము. దాని ద్వారా పిల్లలకి కంప్యూటర్ గురించి చెప్పాము. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి స్వచ్ఛ భారత్ చేశాము. ఈరోజు థర్డ్ డే. థర్డ్ డేలో భాగంగా ఈరోజు మేమేమో పొల్యూషన్ కంట్రోల్ గురించి మేము ర్యాలీ చేస్తున్నాము. పొల్యూషన్ కంట్రోల్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏవైతే హానికరమైన పదార్థాలు ఉంటాయో వాటిని తగ్గించడం గురించి మేము ఇక్కడ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనం చాలా వేస్టేజ్ అనేది చేస్తున్నాము. ప్లాస్టిక్ అనేది ఇప్పుడు చాలా వేస్ట్ అవుతుంది. దాని ద్వారా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలకి చాలా హాని కలుగుతుంది. అలాగే పశువులయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో, మనము ఇప్పుడు గాజు పెంకులయ్యి ఎక్కడ పడితే అక్కడ ఏసేస్తాం. అలా కాకుండా ఏదన్నా ఒక పేపర్‌లో గానీ ఏదన్నా చుట్టేసి మనం డస్ట్‌బిన్‌లో ఏసేసి జీవీఎంసీకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రీసైకిల్ చేయడానికన్నా దేనికన్నా యూజ్ చేస్తారు. మనం రోడ్డు మీద ఏసేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయి. అలాగే మనం ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేశాక ప్లాస్టిక్ అంతా కలిపి ఒక బ్యాగ్‌లో కానీ దేంట్లో అన్నా పెట్టేసి జీవీఎంసీకి ఇచ్చేస్తే వాళ్ళేమో దాన్ని రీసైకిల్ చేయడానికి యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఏసేయడం వల్ల అది లాస్ట్‌కి చెరువులోకి అలా చేరి మన పొల్యూషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, మనకి పొల్యూషన్‌కొచ్చేసరికి చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. లైక్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అలా. ప్లాస్టిక్ అది మనం చుట్టుపక్కల ఏసేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది. అలాగే వాటర్ ఏంటంటే డ్రైనేజెస్‌లో అది వేస్ట్ చేసేయడం వల్ల అది లాస్ట్‌కి రివర్స్‌లోకి అది చేరి వాటర్ అనేది పొల్యూషన్ అవుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్స్ లైక్ వెహికల్స్ అనేవి దూరంగా ఉన్నప్పుడు వెహికల్స్ యూజ్ చేయడం మంచిది. దగ్గర దగ్గర కూడా వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇది ఈరోజు ప్రోగ్రామ్. రేపు ప్రోగ్రామ్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం మేము. సో, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతది. జెడ్పీ హై స్కూల్‌లోనే మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళొచ్చి పాల్గొంటారని కోరుకుంటున్నాము. మేము జెడ్పీ హై స్కూల్ గాజువాక దగ్గర మేము క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళొచ్చి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అది ఫ్యూచర్‌లో చాలా మందికి యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ. చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి వచ్చాం. మా మ్యామ్ సంతోషి మ్యామ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్ తీసుకొచ్చారు. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చాము. ఈ సోషల్ సర్వీస్ 1 వీక్ ఉంటుంది. మేము మొదటి రోజు జడ్పీహెచ్ఎస్ గాజువాక హై స్కూల్‌లో మొక్కలు నాటాం. రెండవ రోజు హై స్కూల్ పరిశ్రమలో స్వచ్ఛ భారత్ చేసాం. ఈరోజు మూడవ రోజు సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ ఎందుకంటే మన చుట్టూ సమాజానికి పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్పడానికి వచ్చాం. ఫస్ట్ మనం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ప్లాస్టిక్‌ని అరికట్టాలి. ప్లాస్టిక్ ద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా పొల్యూషన్ అనేది వస్తుంది. ఈ ప్లాస్టిక్ కాల్చేయడం ద్వారా ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుంది. తరువాత దీన్ని కాలువలో పడేయడం ద్వారా కాలువలో అక్కడికక్కడే నీరు అనేది బ్లాక్ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ అలా వెళ్ళి సముద్రంలో కూడా సముద్ర జలాలు కూడా పాడైపోతున్నాయి. తరువాత నదులు, చెరువులు కూడా పాడైపోతున్నాయి. తర్వాత మనం ఇంట్లో చెత్తను కూడా తడి చెత్త, పొడి చెత్తగా పడేయాలి. దీన్ని అరికట్టడానికి మనం ఎక్కువగా చెట్లు నాటాలి. తరువాత వాహనాల ద్వారా కార్బన్ మోనాక్సైడ్ అనేది వచ్చేసి చాలా పొల్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ ఆ ఇంధనాలు వాడడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీని ద్వారా ఓజోన్ లేయర్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో, మనం ఎలక్ట్రిక్ వాహనాలకి ఎక్కువగా సపోర్ట్ చేయాలి. అప్పుడు మనం పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ధన్యవాదాలు.